ఇంకోటండి ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఏది ఓటీటీ వాళ్ళకిచ్చే ఆ డేట్ రాకపోతే వాళ్ళు ఊరుకోరు. ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్స్‌తో కలిసి డిస్ట్రిబ్యూటర్ డిసైడ్ చేసిన తర్వాత పలానా డేట్‌కొస్తే బావుంటదని యూనిటీగా అంటే మెజారిటీ ఇన్‌కమ్ మీకు డిస్ట్రిబ్యూషన్ సైడ్ నుంచే వస్తది. ఇప్పుడు కాదు, ఇప్పుడు 50-50. ఈవెన్ దో 50-50 అన్నప్పుడు కేవలం ఓటీటీ వాళ్ళ ఎందుకు వాళ్ళ అంటే కాదు ఓటీటీ వాళ్ళు ఏం డిసైడ్ చేయరు. సో ఇప్పుడు మనం ఏదన్నా ఓటీటీ సేల్ చేస్తున్నప్పుడు ఎప్పుడు అనుకుంటున్నావు రిలీజ్ అని అడుగుతారు. మనం ఒక డేట్ చెప్తాం, ఓకే అయితే అంటాడు. ఆల్టర్నేట్ ఏమైనా ఉందా అంటాడు. మనం ఇంకో డేట్ ఆల్టర్నేట్ మీరు రెండిట్లో కూడా వాళ్ళు చెప్తారు, గ్యారంటీ చేసుకోమంటారు. మనం ఆ డేట్ మిస్ అయితే ఇంకా అప్పుడు వాళ్ళ క్యాలెండర్ ప్రకారం కూడా చూసుకోవాలి కదా మనం. ఇప్పుడు ఆడి నీ 2 సినిమాలు మనం ఎలా ఒకటే డేట్ ఇప్పుడు నా బ్యానర్లో 2 సినిమాలు జరుగుతుంది అనుకోండి, నేను ఆ 2 సినిమాలు ఒకటే రోజు రిలీజ్ చేయను కదా. అలానే నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ, జీ కానీ, స్టార్ కానీ కింద 2 సినిమాలు వాళ్ళు కొన్నారనుకోండి, ఆ 2 సినిమాలు ఒకటే రోజు రావాలని వాళ్ళు కోరుకోరు కదా. వాళ్ళకి ప్రాబ్లం లేదు. అందుకే వాళ్ళ క్యాలెండర్ ప్రకారం మనం ఇచ్చిన డేట్ మిస్ అయితే నెక్స్ట్ వాళ్ళ క్యాలెండర్ ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది.